నర్సింగ్పూర్ ఎంటర్ అవగానే NH44 డౌన్కి అయితే దిగేసి లెఫ్ట్కి రాగానే ఇక్కడైతే ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఈ ఛార్జింగ్ స్టేషన్ పేరు వచ్చేసి ఈవీ స్మార్ట్. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఎతకడానికి అయితే నేను ప్లగ్ షేర్ యాప్ అయితే యూజ్ చేశాను. ఆ యాప్లో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ప్లగ్స్ అయితే ఉన్నాయో అందులో అయితే క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇంక ఇక్కడైతే మనల్ని అయితే ఫ్రీగా అయితే ఛార్జ్ పెట్టేసుకోమన్నారు. అండ్ అలాగే మనకు కావాల్సిన ప్లగ్ కూడా ఉంది. మన దగ్గర అల్ట్రావైలెట్ లింక్ ఉందని అయితే చెప్పలేదు. అది ఉందని చెప్తే మనమైతే ఇక్కడ అమౌంట్ పే చేసి అయితే పెట్టుకోవాలి. మన దగ్గర లేదు అని చెప్తే మాత్రం మనకైతే ఫ్రీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పటికీ 900 కిలోమీటర్స్ వచ్చాను, కానీ ఎక్కడ మనమైతే అమౌంట్ పే చేయకుండా మొత్తం 900 కిలోమీటర్స్ ఫ్రీగానే వచ్చాము. ఇంకా ఇక్కడ 70% ఛార్జ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే మనము సాగర్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఎంపీ ఎంటర్ అయినప్పటి నుంచి రోడ్స్ అయితే వరస్ట్ గా ఉన్నాయి. NH44 అయితే ఇంకా మరీ దారుణంగా ఉంది. ఈ రోడ్ మీద డస్ట్ లేకూడదని చెప్పేసి వాటర్ అయితే వేశారు. అప్పటికి జాగ్రత్తగా వెళ్తున్నాను. బట్ ఈ లోపల ఒక లారీ వాడు అయితే నాకు అండ్ మన బైక్ కి ఫుల్గా మేకప్ అయితే వేసేసాడు. ఇంక ఈ మేకప్ వాష్ చేసుకోవడానికి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాను. వాష్ చేసుకునే లోపల ఒక వెజ్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. నేను చెప్పింది ఒకటి, వీడి తెచ్చింది ఒకటి. ఇది వచ్చేసి జీరా రైస్, ఒక కర్రీ అండ్ పప్పు, 2 పుల్కా అయితే ఇచ్చాడు. టేస్ట్ వచ్చేసి అయితే యావరేజ్ గా అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంక ఇది తినేసి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి రివర్ దగ్గర అయితే ఆగి ఫోటోలు తీసుకుంటుంటే ఒక బ్రదర్ అయితే వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి అడిగారు. ఇలా ఇక్కడ దాకా వెళ్తున్నాను అంటే మీ ఛార్జ్ అయితే సరిపోదని చెప్పేసి మనల్ని 15 కిలోమీటర్స్ వరకు పుల్ చేసేసారు. ఇంకా ఈయనకైతే బాయ్ చెప్పేసి సాగర్ లో ఉన్న వాలా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. వీళ్ళైతే మనం నైట్ స్టే వచ్చేసి వాలా షోరూమ్ లోనే చేయమని చెప్పేసి అన్నారు. ఈ రోజు వచ్చేసి 262 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాం. టోటల్ 1265 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము.